హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలోని సి ప్రోగ్రామింగ్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. అసలు ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకునే ముందు సిజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనకి సిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి అని తెలుసుకునే ముందు అసలు లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాము. నార్మల్గా మనకి ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ ఛానల్లో యూజ్ అవుతుంది. కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పర్సన్స్. మనకి టూ ఆర్ మోర్ పర్సన్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగడం కోసం లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు నేను క్లాస్ అనేది తెలుగులో చెప్తున్నాను. మీకు కూడా తెలుగు వస్తేనే కదా నేను చెప్పేది అయితే మీకు రీచ్ అవుతుంది. సేమ్ అలాగే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? కంప్యూటర్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఆల్సో కమ్యూనికేషన్ ఛానల్. ఇది కూడా కమ్యూనికేషన్ ఛానల్ లాగానే యూజ్ అవుతుంది బిట్వీన్ ఎవరెవరికి మధ్యలో? పర్సన్ అండ్ సిస్టమ్. సిస్టమ్ మీన్స్ మెషిన్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ కంప్యూటర్. అంటే ఒక పర్సన్ కి కంప్యూటర్స్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఛానల్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే యూజ్ అవుతుంది. అంటే మన సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడం కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, నేను సిస్టంలో వర్క్ చేస్తున్నాను అని. సిస్టంలో వర్క్ చేయడం కాదు, సిస్టమ్కి సెట్ ఆఫ్ రూల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలోని మన మొబైల్లో ఒక ఫేస్బుక్ యాప్ అప్లికేషన్ ఉంది. ఫేస్బుక్ అప్లికేషన్లోని మనం ఫేస్బుక్ని ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఒక లాగిన్ ఫామ్ వస్తుంది, సైన్ అప్ ఫామ్ వస్తుంది. సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేస్తే మనకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఫేస్బుక్లోని మనం ఫోటోని యాడ్ చేయాలి అన్నా, లేదా వీడియోస్ని అప్లోడ్ చేయాలి అన్న సమ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? ఫేస్బుక్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు అప్లికేషన్ క్రియేట్ చేశారు. అంతేగాని ఇప్పుడు ఫేస్బుక్‌లోని ఒక న్యూ ఫ్యూచర్ కావాలి, మనం క్రియేట్ చేయగలమా? మనమైతే క్రియేట్ చేయలేం. సో, మనం కూడా అటువంటి అప్లికేషన్స్‌ని డెవలప్ చేయాలి అన్నా, అలాంటి అప్లికేషన్స్‌లోని మనం అప్డేట్స్, ఫ్యూచర్స్‌ని యాడ్ చేయాలన్నా, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అది సి, సి ప్లస్ ప్లస్, జావా, ఎనీ వన్. మనకి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్స్ అని, వెబ్ అప్లికేషన్స్ అని, ఇలా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్‌లో అయితే చూద్దాము. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? వర్డ్స్ అనేది తెలియాలి. తర్వాత ఆ వర్డ్స్ తెలిసిన తర్వాత ఇంగ్లీష్‌లో గ్రామర్ అనేది తెలియాలి. ఇదంతా తెలిసిన తర్వాత మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అంటే మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడాలి? ఒక ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. మనకి ఇంగ్లీష్ మాట్లాడడం కోసం సెంటెన్స్ ఫార్మేషన్ ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫాలో అయ్యి మనం సెంటెన్స్ అనేది అయితే ఫార్మ్ చేయొచ్చు. సేమ్ అలాగే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ప్రోగ్రామ్‌ని బిల్డప్ చెయ్యాలి అన్నా సరే, మనకి సమ్ బేసిక్ పాయింట్స్ అనేదైతే తెలియాలి. మనకి ఇక్కడ బేసిక్స్ పాయింట్స్ ఏముంటాయి అంటే, వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని, కాన్స్టెంట్స్ అని, కీవర్డ్స్ అని, ఐడెంటిఫైయర్స్ అని, టోకెన్స్, వేరియబుల్స్, ఇలా చాలా డిఫరెంట్ మనకి బేసిక్స్ అనేది ఉంటాయి. ఈ బేసిక్స్ అన్నీ తెలిస్తే మనం ప్రోగ్రామ్‌ని డెవలప్ చేయగలమా అంటే డెవలప్ చేయగలం. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్‌నే మనం సింటాక్స్ అని పిలుస్తాము. సింటాక్స్ మీన్స్ సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్‌ని ఫాలో అయితే మనం ప్రోగ్రామ్స్‌ని అయితే బిల్డప్ చేయొచ్చు. సో, మనం ప్రోగ్రామ్‌ని బిల్డప్ చేసే ముందు ఈ బేసిక్స్ అనేది తెలుసుకునే ముందు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? అలాగే ఈ ప్రోగ్రామ్స్‌ని మనం డెవలప్ చేశాక మన సిస్టమ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం ఎందుకు నేర్చుకోవాలి? అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి. మనకి అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్స్ అని, వెబ్ అప్లికేషన్స్ అని, మొబైల్ అప్లికేషన్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్స్‌ని కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, ఖచ్చితంగా మన సిస్టమ్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తేనే రన్ అయ్యే అప్లికేషన్స్‌ని స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్‌వేర్‌ని అయితే మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే ఏదైనా అకౌంట్స్ అనేవి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. టాలీ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. లేదా సి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము. టర్బో సి అనేది అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఇన్‌స్టాల్ చేస్తేనే రన్ అవుతున్నాయి. ఇలా ఇన్‌స్టాల్ చేస్తేనే రన్ అయ్యే అప్లికేషన్స్‌ని స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అంటాము. అలాగే మనకి వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎనీ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ గాని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ గాని, ఇలా మనకి వీటిని ఓపెన్ చేసి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోర్ గాని, వీటిని ఓపెన్ చేసి మనం ఈ వెబ్ అప్లికేషన్స్ అంటే ఫేస్‌బుక్ అప్లికేషన్ ఉంటుంది. అలాగే వాట్సాప్ అప్లికేషన్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ అనే వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వీటినన్నిటిని కూడా మనం జస్ట్ ఎనీ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ అప్లికేషన్స్ మన మొబైల్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. మన మొబైల్ అప్లికేషన్స్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాము. డిపెండింగ్ ఆన్ మన ఫోన్‌ని బట్టి. ఐఫోన్ అయితే మనం ఒక టైప్ ఆఫ్ స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకుంటాము. ఆండ్రాయిడ్ అయితే ఒక టైప్ ఆఫ్ స్టోర్‌కెళ్ళి మనం డౌన్‌లోడ్ అయితే చేసుకుంటాము. అలాగే గేమింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. మనం గేమ్స్ ఆడుకుంటాం కదా మొబైల్‌లోని ఆర్ సిస్టమ్స్‌లోని. ఆ గేమ్స్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అన్నా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి అయితే మనం క్రియేట్ చేయొచ్చు. అక్కడ మనకి అసలు ఈ ప్రోగ్రామ్స్‌ని మనం డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేశాను. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి సిస్టమ్‌లో. సిస్టమ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేను ప్రోగ్రామ్ అనేది సి లాంగ్వేజ్‌లో డెవలప్ చేశాను. మనకి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. High level language. High level language means it can easily understand to user అండ్ ప్రోగ్రామర్స్. ఎవరైతే ప్రోగ్రామర్స్ అండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది పక్కన పెడితే మీరు 2+2 అని టైప్ చేశారు. మీకు ఆన్సర్ ఎంతొస్తుంది? 4 వస్తుంది సిస్టమ్‌లో. మీరు 2+2 అనే ఇన్‌పుట్‌ని ఎలా ఇచ్చారు? మీకు తెలిసిన లాంగ్వేజ్‌లో ఇచ్చారు. కానీ బట్ 4 అనే రిజల్ట్ వస్తుంది. సరే మీకు ఒక లాంగ్వేజ్ వచ్చు. సిస్టమ్‌కి ఏ లాంగ్వేజ్ వచ్చు అంటే మనకైతే ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇవి యూజ్ చేస్తాం. బట్ మెషిన్స్‌కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది అంటే బైనరీ లాంగ్వేజ్ అనేదైతే అర్థమవుతుంది. బట్ మెషిన్ లాంగ్వేజ్ అని అయితే పిలుస్తాము. ఈ బైనరీ లాంగ్వేజ్ మెషిన్‌కి అర్థమవుతుంది గానీ, ఇంగ్లీష్, తెలుగు ఇవి సిస్టమ్‌కి అర్థం కావు. బట్ మరి మనం ఏదైతే డేటా ఇస్తామో, ఆ డేటా బైనరీ లాంగ్వేజ్‌లోకి సిస్టమ్ కన్వర్ట్ చేసుకొని, మనకి అవుట్‌పుట్‌ని మన కన్వీనియంట్ లాంగ్వేజ్‌లోకి మనకి అవుట్‌పుట్‌నయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనం ప్రోగ్రామ్స్‌ని క్రియేట్ చేసాం. మన ప్రోగ్రామ్స్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ని ఈ ప్రోగ్రామ్స్‌ని ఎలా కన్వర్ట్ చేయాలి మనకి మెషిన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయాలి. సో, ఇలా మెషిన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయడానికి మనకిక్కడ 2 టైప్ ఆఫ్ కన్వర్టర్స్ ఉంటాయి. వాటినే నంబర్ 1 కంపైలర్ అని పిలుస్తాము. అలాగే ఇంకొకటి ఇంటర్‌ప్రెటర్ అనైతే పిలుస్తాము. కంపైలర్ ఆర్ ఇంటర్‌ప్రెటర్ అని పిలుస్తాము. అలాగే మనకి ఇంకొక కన్వర్టర్ అయితే ఉంటుంది. దాన్నే అసెంబ్లర్ అంటాం. ఇప్పుడు మనం ఏ కోడ్‌ని రాసామో, ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే, మనం రాసే ప్రోగ్రామ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్‌ని ఎలా మారుస్తుంది? మెషిన్ లాంగ్వేజ్‌లోకైతే కన్వర్ట్ చేస్తుంది. మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసి మనకి ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంటర్‌ప్రెటర్ ఇది కూడా మనం రాసే ప్రోగ్రామ్స్‌ని మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అసెంబ్లర్ అసెంబ్లర్ అయితే ఏం చేస్తుందంటే, అసెంబ్లీ లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ కాదు. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మనకి మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి కంపైలర్ అండ్ ఇంటర్‌ప్రెటర్ సేమ్ ఒకేలా వర్క్ చేస్తున్నాయి. బట్ అసెంబ్లర్ మాత్రం అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ వీటి మధ్యన మనకి డిఫరెన్స్ ఏంటి అంటే కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం రాసే టోటల్ సోర్స్ కోడ్ మీన్స్ మనం రాసే ప్రోగ్రామ్‌ని సోర్స్ కోడ్‌ని అట్ ద సేమ్ టైమ్ కన్వర్ట్ చేసేస్తుంది. ఎలాగా మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఇంటర్‌ప్రెటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ లైన్ ప్రోగ్రామ్‌ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైలర్ టోటల్ కోడ్‌ని అట్ ద సేమ్ టైమ్ మనకి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్‌ప్రెటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ అసెంబ్లర్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేయదు. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేసింది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయండి. యాడ్ అని, మల్టిప్లికేషన్ కోసం ఎంక్యూఎల్ అని, సబ్ట్రాక్షన్ కోసం సబ్ అని
ఇలా కొన్ని కీవర్డ్స్ ఉండేయి. అసెంబ్లీ కీవర్డ్స్ అనేది. ఈ అసెంబ్లీ కీవర్డ్స్‌ని మనకి మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేదైతే జరుగుతుంది. అసలు మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే, సి డెఫినిషన్ గురించి మాట్లాడుకుంటే, సి ఈజ్ ఏ సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ మిడిల్ లెవెల్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ మెషిన్ ఇండిపెండెంట్ కంపైల్డ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అయితే పిలుస్తాం. సి లాంగ్వేజ్ ఏమని పిలుస్తాం మనం? సిజే జనరల్ పర్పస్ మిడిల్ లెవెల్ మెషిన్ ఇండిపెండెంట్ కంపైల్డ్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాము. దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. సిజే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం సి కోడ్ ని యూజ్ చేసి ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అంటే స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అంటే మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసి రన్ చేసే అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము, అలాగే మీరు మొబైల్లో యూజ్ చేసే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టము, వీటిని కూడా మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. అలాగే గేమింగ్ అప్లికేషన్స్ ని కూడా మనం సి కోడ్ ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. అలాగే ఎంబెడెడెడ్ సిస్టమ్స్ అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ ని డంప్ చేసి రన్ చేస్తే దాన్నే ఎంబెడెడెడ్ సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్ అనేది హార్డ్వేర్. బట్ దాంట్లో ఏముంటుంది మనకి ఒక సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసి మనం రన్ చేస్తున్నాము. అటువంటి మెషిన్స్ ని కూడా మనం సి కోడ్ ని యూజ్ చేయొచ్చు అటువంటి మెషిన్స్ లో కూడా. అలాగే డేటాబేస్ అప్లికేషన్స్ మనం ఇప్పుడు ఫేస్బుక్ లోని సైన్ అప్ అవ్వాలి అంటే డేటా ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేము, మీ సర్‌నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాం. అవన్నీ ఒక చోట స్టోర్ అయ్యి ఉంటాయండి వాళ్ళ దగ్గర. సో, అవి స్టోర్ చేయడానికి ఒక అప్లికేషన్స్ అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. ఆ అప్లికేషన్స్‌ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగు ఇవి రాస్తున్నాం కదండీ! కన్సోల్ అప్లికేషన్స్ అంటాము. ఆ అప్లికేషన్స్‌ని కూడా అంటే సిని యూజ్ చేసి సి కోడ్‌ని ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సి బట్ సినైతే ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేయొచ్చు. సో, దానికి మీనింగే జనరల్ పర్పస్ అంటే జనరల్ అన్ని అప్లికేషన్స్‌లోని సి కోడ్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నంబర్ 2 ఏమన్నాడు? మిడిల్ లెవెల్ అన్నాడు. మిడిల్ లెవెల్ అంటే మనకి ఇక్కడ 2 టైప్ మిడిల్ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. బట్ సిని మనం ఏమని పిలుస్తాము అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేది పిలుస్తాము. హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ టు యూజర్స్ అండ్ ప్రోగ్రామర్స్. లో లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ టు మెషిన్స్. అంటే మనం ప్రోగ్రామ్ రాసే వాళ్ళకి యూజర్స్ కి ఎవరికైతే ఈజీగా అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్స్ కి అర్థమయ్యే లాంగ్వేజ్. మెషిన్స్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే ఏంటి మనకి బైనరీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్‌ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. బట్ సి అనేది మనకి హై లెవెల్ లాంగ్వేజ్ ప్రాపర్టీస్‌ని సపోర్ట్ చేస్తుంది. అలాగే లో లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో, సి లాంగ్వేజ్ హై లెవెల్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ ప్రాపర్టీస్ అండ్ ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సిని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. నెక్స్ట్ వన్ సి ఈజ్ ఏ మెషిన్ ఇండిపెండెంట్ అంటాము. మెషిన్ ఇండిపెండెంట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 ఆర్ 4 సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 2 సిస్టమ్స్ ఉన్నాయంటే ఏ అనే సిస్టమ్‌లో నేను ఒక ప్రోగ్రామ్ అనేది బిల్డప్ చేశాను. ఏ సిస్టమ్‌లో ఒక ప్రోగ్రామ్ బిల్డప్ చేశాను. సేమ్ ప్రోగ్రామ్‌ని కాపీ పేస్ట్ చేసి బి సిస్టమ్‌లో కూడా నేను రన్ చేస్తే బి సిస్టమ్‌లో కూడా సేమ్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే వితౌట్ ఎర్రర్స్‌తో ప్రోగ్రామ్ రన్ అయితే ఆ అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మెషిన్ ఇండిపెండెంట్ అంటాం. అంటే ఒక సిస్టమ్‌లో రాసిన ప్రోగ్రామ్ ఏ సిస్టమ్‌లో అయినా రన్ అయితే వేరే సిస్టమ్‌లో కూడా వితౌట్ ఎర్రర్స్‌తో రన్ అయితే దాన్ని మెషిన్ ఇండిపెండెంట్ అని పిలుస్తాము. అలాగే సి ఈజ్ ఏ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంపైల్డ్ మీన్స్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ 2 ఉంటాయి అని చెప్పాను. 2 కన్వర్టర్స్ ఉంటాయని చెప్పాను. కంపైలర్ ఏం చేస్తుంది మనకి అట్ ద సేమ్ టైమ్ టోటల్ సోర్స్ కోడ్‌ని కన్వర్ట్ చేసేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. టోటల్ సోర్స్ కోడ్‌ని మెషిన్ మెషిన్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, మనం సి లాంగ్వేజ్‌లో అయితే కంపైలర్‌నే యూజ్ అవుతుంది మనకి. సో, సిని కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. అలాగే సిని ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాము. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిలో మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని
యూజ్ చేసుకుంటాము. ఫంక్షన్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, చాలా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ ఆర్ బిగ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. లెంత్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటే, ఆ ప్రోగ్రామ్‌ని ఫంక్షన్స్ కింద స్మాల్ టాస్క్‌ల కింద డివైడ్ చేసుకుంటాము. ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి కోడ్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. కోడ్ అనేది ఈజీగా రన్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక కోడ్‌కి ఒక చోట రాసిన కోడ్ అనేది మళ్ళీ మనకి నెక్స్ట్ ఎక్కడైనా కావాలితే రీయూజ్ చేసుకోవచ్చు. సో, మనం సి ప్రోగ్రామింగ్‌లోని ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని అయితే యూజ్ చేసుకుంటాము. ప్రోగ్రామ్‌లోని బిగ్ ప్రోగ్రామ్‌ని స్మాల్ టాస్క్‌ల కింద డివైడ్ చేసుకుంటాము. అంటే స్మాల్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటాము. సో, ఫంక్షన్ మీన్ ప్రొసీజర్ అని కూడా ఫంక్షన్‌ని పిలుస్తాము. సీఈజే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సీఈజే జనరల్ పర్పస్, మిడిల్ లెవెల్, మెషిన్ ఇండిపెండెంట్, కంపైల్డ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అయితే పిలుస్తాము. నెక్స్ట్ వీడియోలో హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి, ఫ్యూచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి చెప్పుకుందాము. ఓకే. హాయ్ స్టూడెంట్స్. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చితే గనక ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.